మేమున్న మోటల్ ఇదే అండి, వాటర్ ఇన్ అని చెప్పి. లాస్ట్ టైం మా మోటల్ దగ్గర ఉన్న వ్యూ చూడండి. నిన్నటితో మా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్, సో ఈ రోజు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. మేము ఇక్కడ ఒజైల్ ఫాల్స్ కి వచ్చేసామండి. చూడండి, ఇదే ఫాల్స్ కి ట్రైల్ మ్యాప్. మేము ఇప్పుడే డౌన్ టౌన్ ఏరియా దగ్గరకు వచ్చామండి. ఇక్కడ వాళ్ళు నేను రికార్డ్ చేస్తుంటే వేవ్ చేసి చూడండి, ఇప్పుడే కాస్కోకి వచ్చాం మేము. నాలాగా కాస్కోలో తిరగడం ఎక్సైటింగ్ గా ఉంటుందా? మా ఫ్లైట్ ఏమో సౌత్ వెస్ట్ అనమాట, ఇక్కడ యునైటెడ్ ఫ్లైట్. హాయ్ గాయ్స్, నేను మీ ప్రవళిక పొందూరు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. నిన్నటితో మా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ తిరగడం మొత్తం అయిపోయిందండి. సో ఈరోజు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడే మోటల్ చెక్అవుట్ చేసాము. సో ఇక్కడ మేము బాన్స్మ్యాన్ బిగ్ స్కై సిటీలో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మా ఎయిర్పోర్ట్ ఒక 40 minutes ఉంది. సో మా ఫ్లైట్ ఏమో ఆఫ్టర్నూన్ 2:50కి. ఈ గ్యాప్లో ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న స్పాట్స్ ఉంటే చూసుకుందాం అనుకుంటున్నాము. సో కమ్ అలాంగ్ విత్ మీ. మేమున్న మోటల్ ఇదే అండి, వాటర్ ఇన్ అని చెప్పేసి. లాస్ట్ టైం మా మోటల్ దగ్గర ఉన్న వ్యూ చూడండి, మౌంటైన్ వ్యూ. మా రూమ్ బయట నుంచి కూడా ఇదే వ్యూ ఉంటుంది, విండో నుంచి. ఇక్కడ మా మోటల్ నుంచి ఒక 12 minutesలో ఓజెల్ ఫాల్స్ అని చెప్పి ఒకటి ఉంది. సో అది చూద్దామని చెప్పి వెళ్తున్నాము. అది చూసిన తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాం. మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇక్కడే డిన్నర్ చేసామండి. సో చిన్న డౌన్ టౌన్ చాలా బాగుంది. మేము ఇక్కడ ఒజైల్ ఫాల్స్కి వచ్చేసామండి. చిన్న ట్రైల్ ఉంది ఇక్కడ, ఈ ట్రైల్ చేసుకుంటూ వెళ్తే ఫాల్స్ కనిపిస్తుంది. సో చాలామంది అయితే ఉన్నారు. మరి ఫాల్స్ అంత బాగుంటుందో చూద్దాం. చూడండి, ఇదే ఫాల్స్కి ట్రైల్ మ్యాప్. చాలా పెద్ద ట్రైల్ లాగా ఉంది. బట్ మేమున్నదేమో ఇక్కడ ఫస్ట్ పాయింట్ దగ్గర. చూడండి, ఇక్కడ వ్యూ ఇలా ఉంది. సారీ, 1.6 miles ఉందంట. చూద్దాం. 1.6 mile ట్రైల్ ఉందండి. చాలా టైం పడుతుంది. మేము ఇక్కడే ఉండిపోతే మళ్ళీ మేము ఫ్లైట్ మిస్ అయిపోతామేమో అని చెప్పి వెళ్ళట్లేదు అనమాట. సో రిటర్న్ ఇక్కడ బాన్స్మ్యాన్ డౌన్ టౌన్ ఉంది. మేబీ అక్కడికి వెళ్తాము, చూద్దాం. మాకు తెలీదు, అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా అవుతున్నాయి. సో గో విత్ ద ఫ్లో అనమాట. ఇంకా ఇక్కడ వ్యూ అయితే క్రేజీ ఉందండి. ట్రైల్ చేస్తే కూడా బాగుంటుందేమో, బట్ మాకు టైం లేదంతే. మేము ఇప్పుడు బాన్స్మ్యాన్ డౌన్ టౌన్కి వెళ్తున్నామండి. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అయితే మాకు 20 minutes డిస్టెన్స్లోనే ఉంది. సో ఇప్పుడు 10 o'clock అయింది టైమ్. అక్కడికి వెళ్ళేసరికి 11 అవుతుంది. సారీ, 9:51 టైమ్. అక్కడికి వెళ్ళేసరికి 10:51 అవుతుంది మార్నింగ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 hour 1.5 hour అయితే మాకు తిరగటాకు ఉంటుంది. సో అక్కడంతా తిరిగేసి తర్వాత ఎయిర్పోర్ట్కి 12:30 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఎందుకంటే రెంటల్ కార్ కూడా రిటర్న్ ఇవ్వాలి కాబట్టి. మధ్యలో ఇక్కడ జిప్ లైన్, రాఫ్టింగ్ అవి కూడా చేపిస్తున్నారు. నాకైతే చాలా బాగుంది, చేయలేదు. మేము ఇప్పుడే డౌన్ టౌన్ ఏరియా దగ్గరకు వచ్చామండి. ఇక్కడ స్టార్ బక్స్ కనిపిస్తే మా హస్బెండ్ ఏమో కాఫీ తీసుకున్నారు, నేనేమో నా పింక్ డ్రింక్ తీసుకున్నాను అనమాట. అది నాకు చాలా నచ్చింది. అందులో బ్లూ కోకోనట్ కోల్డ్ ఫోమ్ అయితే అది చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు నేను రికార్డ్ చేస్తుంటే వేవ్ చేస్తున్నారు. సో క్యూట్. మా హస్బెండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. తను చాక్లెట్ క్రిసాంట్ అండ్ కాఫీ తీసుకున్నారు. మేము ఇండియన్ ఫుడ్ ఎంత మిస్ అయ్యామంటే, మేము బాన్స్మ్యాన్ డౌన్ టౌన్కి రాగానే మా హస్బెండ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని సర్చ్ చేస్తున్నాడు. 7 minutesలోనే ఒకటి ఉంది, బట్ క్లోజ్డ్ అని చూపించింది కదా. ఓకే 11 ఓపెన్. యా, థ్యాంక్ యూ.
నా డ్రింక్ కూడా వచ్చేసిందండి. ఈ బోన్స్మెన్ డౌన్ టౌన్ కూడా చాలా చిన్నగా ఉందండి. ఆల్మోస్ట్ మా ఆర్కాన్సాస్ బెంటన్విల్లీ డౌన్ టౌన్ అంతే ఉంది, కాకపోతే ఇంకొంచెం పెద్దగా ఉంది అంతే. ఆ డౌన్ టౌన్ జస్ట్ కార్లో నుంచి అలా అలా తిరిగి చూసేసామండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీలో ఎవరికైనా నాలాగా కాస్కోలో తిరగడం ఎక్సైటింగ్ గా ఉంటుందా? సో మీరు వెకేషన్ కి వచ్చినా వేరే స్టేట్ కి వచ్చినా నియర్ బై కాస్కోని ట్రై చేస్తారా? నియర్ బై గా కాస్కో ఉందా అని సర్చ్ చేస్తే ఉంది. సో దానికి వెళ్తున్నాం అన్నమాట, ఎలా ఉంటుందో చూద్దామని. సో లెట్స్ గో. చూడండి ఇప్పుడే కాస్కోకి వచ్చాం మేము. నాకు కాస్కో అంటే చాలా ఇష్టం, అంటే కొంచెం ఎగ్జైటింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట శామ్స్ కంటే కాస్కోలో నాకు. కాస్కోలో శాంపిల్స్ కూడా బాగా పెడతారండి, సో మనం టేస్ట్ చేసి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇందాక నాన్ బ్రెడ్ తిన్నా అండి, సూపర్ ఉంది. మీరు ఈ రోజు వెళ్ళి మళ్ళీ రేపు వెళ్తే చాలా చేంజెస్ కనిపిస్తాయి, చాలా కొత్త కొత్త ఐటమ్స్ కూడా కనిపిస్తాయి, చాలా డీల్స్ కూడా పెడతాయి. బాయిల్డ్ ఎగ్స్ కూడా అమ్మేస్తున్నారు, అన్ని ఇన్స్టెంట్ అయిపోయినాయి. చూద్దాం ఇది ఎలా ఉందో టేస్ట్. నార్మల్ ఎగ్ లాగే ఉంది, అంటే ఇట్లా ప్రిజర్వ్ చేశారు కదా, ఇంకేమైనా టేస్ట్ ఏమైనా మారుతుందేమో అని. ఆల్మోస్ట్ సేమ్ ఎవ్రీ దగ్గర ఉన్న కాస్కో లాగే ఉంది, కొంచెం డిఫరెన్స్ అంతే. కాస్కోలో మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఈ శాంపిల్స్ అండి. మీరు బాగా ఆకలిసి స్నాక్స్ కోసం ఉన్న శాంపిల్స్ అన్ని టేస్ట్ చేస్తే స్నాక్ అయిపోతుంది. మొత్తం కాస్కో తిరగడం అయిపోయిందండి. ఇక్కడ కాస్కోలో న్యూ స్ట్రిప్స్ వచ్చినాయి అన్నమాట. అదేమద్దు, ఓన్లీ ఆ స్ట్రిప్స్, వైరల్ స్ట్రిప్స్ అన్నమాట. అవి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. 699కి 5 పీసెస్ వస్తాయి. చూడండి అవే 699కి ఉన్నాయి కదా చికెన్ స్ట్రిప్స్. కాస్కోలో కూడా తిరగడం మొత్తం అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు 12:06 అయింది. మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళేసరికి 12:30 అవుతుంది. ఇప్పుడే రెంటల్ కార్ కూడా ఇచ్చేసామండి. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ కోసం వెళ్తున్నాము. చూడండి ఇందులో ఉన్నవన్నీ కవర్ చేసేసాం మేము. ఇప్పుడు ఈ పైకి వెళ్ళాలన్నమాట గేట్స్. ఈ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. 2:50 డెన్వర్ ఉంది కదండి, అదే మా ఫ్లైట్. ఆన్ టైంలోనే ఉంది. B7 గేట్. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. మాది B7 గేట్, సో లెఫ్ట్ వెళ్ళాలి. 1 2 B7. ఇప్పుడు టైం 1 o'clock అయింది. మా ఫ్లైట్ ఏమో 2:50కి 2:50. అప్పటిదాకా ఇక్కడ టైం పాస్ చేయాలన్నమాట. ఇక్కడ సీటింగ్ ఏరియా ఉంది, సో మంచిగా ఫ్లైట్స్ కూడా వాచ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ కూర్చుంటున్నాం. మా ఫ్లైట్ ఏమో సౌత్ వెస్ట్ అనమాట. ఇక్కడ యునైటెడ్ ఫ్లైట్ ఉంది. మా ఆకలేసింది అనమాట, సో ఇక్కడ పాస్తా కొనుక్కుంటున్నాను. సో ఆయన చేస్తున్నాను చూడండి. ఆల్ఫ్రాడో అండ్ మ్యారినారా 2 అనమాట. అక్కడ చూడండి $9. ఇప్పుడు టైం 2:26 అయింది. సో మా గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఈరోజు చాలా మంది ఉన్నారు ఎయిర్పోర్ట్లో. మొన్న మేము వచ్చిన రోజు అయితే ఎవ్వరు లేరు. వీక్ డే వచ్చాం, వీక్ డే వెళ్ళిపోతాం. బెస్ట్ అనిపించింది మాకు. చూడండి చాలా మంది ఉన్నారు మా గేట్ దగ్గర. B7 మార్క్. ఫ్లైట్ డిలే అయిందండి కొంచెం. ఆఫ్టర్ 40 minutes డిలే తర్వాత ఇప్పుడే బోర్డ్ అవుతున్నాం.
careful when opening the overhead bins. Items may have shifted during flight and could fall out. ఇప్పుడే డెన్వర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యామండి. సో మా నెక్స్ట్ ఫ్లైట్ కూడా కొంచెం డిలే ఉంది అండ్ ఇప్పుడు మా గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా గేట్ కూడా ఇక్కడే దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఒక చిన్న క్యూట్ కేఫ్ ఉంది అనమాట. సో నేను ఇక్కడ కూర్చున్నాను. సో ఇక్కడ కాసేపు టైం పాస్ చేస్తే ఫ్లైట్ టైం అయిపోతుంది, వెళ్ళొచ్చు. నేను కేఫ్ చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. నాకు ప్లాన్స్ ఉంటే మాత్రం ఏదైనా నచ్చేస్తుంది. ఫ్లైట్ ఫుల్ ఉందని చెప్పి ఎవరైనా బ్యాగ్స్ ఉంటే చెక్ ఇన్ చేయమని చెప్తున్నారు ఫ్రీ ఆఫ్ చార్జ్ కి. సో మేము చెక్ ఇన్ చేసేస్తున్నాం. సో బ్యాగ్స్ కూడా చెక్ ఇన్ చేసేసాను. ఇంకా ఫ్లైట్ బోర్డ్ చేస్తారేమో చూడాలి, ఇంకా కొంచెం టైం ఉంది. ఫ్లైట్ డిలేస్ అవుతే నాకు చిరాకు వస్తుంది. ఐఎమ్ సో ఎగ్జాస్టెడ్. ఇంటికి వెళ్ళి ఫస్ట్ వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. ఐఎమ్ క్రేవింగ్ మన ఫుడ్ కోసం. A few moments later, an eternity later. గైస్ ఫైనలీ బోర్డింగ్ అవుతుంది. Group 8 for Kansas City, welcome aboard. మాకు ఫ్లైట్ ఫుల్ డిలే అయిందండి. అసలు మేము యాక్చువల్గా క్యాన్సర్ సిటీ వెళ్ళాలన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ల్యాండ్ అవుతున్నాము. ఈ వీకెండ్ అక్కడే ఉంటాము. సో ఆ క్యాన్సర్ సిటీలో ఏదో రాడార్ ఇష్యూ వల్ల అక్కడ ల్యాండ్ చేయలేదు. మళ్ళీ వేరే ఎయిర్పోర్ట్ సెంట్ లూయిస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక 1/2 hour 40 minutes అక్కడికి వెళ్ళి అక్కడ ల్యాండ్ చేశారు. మళ్ళీ అక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసుకొని, ఫ్యూయల్ లేదని చెప్పి మళ్ళీ అక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇంకా నేను వీడియో తీయలేకపోయానండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ గాయ్స్.